బయట వాతావరణం అయితే చల్లగా బాగుంది. మబ్బు అయితే పట్టింది ఆల్రెడీ. అటు గొర్రెలు చూడండి ఎన్ని వచ్చాయో. మా అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ వర్షం అయితే పడింది. గొల్లగూడలో కూడా వర్షం పడింది. ఇందాక దీవెన ఫోన్ చేసి చూపిస్తుంది, మాకు వెళ్ళి వర్షం వచ్చిందత్త, మీకు వర్షం రాలేదని. 1:30 నుండి మబ్బు పట్టింది కానీ వర్షం అయితే రాలేదు. లైట్గా ఎండ వస్తుంది, మళ్ళీ మబ్బు పడుతుంది, ఎండ వస్తుంది, మబ్బు పడుతుంది. ఇగో ఇక్కడ ఓపెన్ ప్లేస్ కదా, కొంచెం గడ్డి ఉంటుంది అని ఇటు పక్కన ఏదో ఒక విలేజ్ ఉంటుంది లింగగూడెం అని. సో అక్కడ నుండి గొర్రెలు, ఆవులు, బర్రెలు ఇక్కడికి వస్తాయి అన్నమాట గడ్డి తినటం కోసం. నార్మల్ టైంలో రావు, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇటు నుండి తీసుకొని వచ్చారు. అన్ని పొలాలన్నీ ఈడిపోయినాయి అంటారు కదా, తోటలు పొలాలు అన్నీ. ఏ ఊరి మౌనారా అటు లింగగూడెం నుండి కూడా వస్తాయి మరి. ఈ వెంట వేరే దగ్గర నుండి వచ్చాయి. ఈ చెట్టుకి అయితే ఎప్పుడు మేము ఏడున్నప్పుడైతే మామిడాకు తీసుకెళ్లే వాళ్ళం అండి. ఇక్కడికి వచ్చి మామిడాకు తీసుకెళ్లే వాళ్ళం. ఇంట్లో ఏదన్నా పండగ ఉన్నాయంటే అక్కడ ఎవరో పొలం దున్నుతున్నారు, ట్రాక్టర్ లో పాటలు పెట్టారు. సో ఇప్పుడైతే మనం ఏ వేటకి వెళ్తున్నాం మిత్రమా? మనం ఏ వేటకి వెళ్తున్నాం? వాకింగ్కి వెళ్తున్నాం. ఇక్కడ ఉన్నప్పుడైతే ఈవినింగ్ టైంలో రోజు 1 గంట వాకింగ్కి వచ్చేవాళ్ళం. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత వాకింగ్కి వెళ్ళట్లే, ఇంకా లావ్ అయింది అంటున్నారు, ఇంకా బాగా తింటున్నా అంటున్నారు. ఏంటి? ఇక్కడ ఉన్నప్పుడు వాకింగ్ వచ్చేవాళ్ళం, హైదరాబాద్ వెళ్ళిన కానీ వాకింగ్ వెళ్ళట్లేదు, తిని తిని లావ్ అయిపోతుందంట, బరలాగున్నా అంటున్నారు. వాళ్ళంటే నువ్వు చెప్పాలా? గంగిరెగ్గాయలు వచ్చాయి. మా ఆయన సొమ్ము, నా సొమ్ము. గంగిరెగ్గాయలు చూడండి, గంగిరెగ్గాయలు. ఇదిగోండి గంగిరెగ్గాయలు. మా కష్టం మేము తింటామండి, ఎందుకండి అసలు? గంగిరెగ్గాయలు మస్తు టేస్ట్ ఉంటాయి ఈ చెట్టువి. ఆపైనా ఇంకా జాలి. అక్కడికి ఇక్కడ ఒక బర్డ్ అని చూడండి, ఎంత హాయిగా ఉందో ఈ పక్షుల సౌండ్. ఇవన్నీ వినుకుంటూ ఎంత బాగుందో కదండి వెదర్. అక్కడ ఉంటుంది అనమాట చింత చిగురు చెట్టు, అక్కడికి వెళ్తున్నాం. ఇల్లు అక్కడ ఉంది అటు సైడ్. మా వెంచర్లోనేదండి వినాయక చవితి వస్తే అన్ని రకాల ఆకులు, అంటే వినాయకుడికి పెడతారు కదా, పత్రి అంటారు, అవి మొత్తం తెలుసవి. ఇవి కలంకాయల చెట్టు ఇక్కడ ఒకటి కొత్తగా వచ్చింది. ఇవి మొన్నటిసారి మేము పప్పులు వేసాం, పచ్చడి చేసాం. ఆ బర్డ్ చూస్తే ఎంత బాగా అరుస్తుంది అంటే వాళ్ళగా. ప్రశాంతంగా ఉంది, స్వచ్ఛమైన గాలి, పొల్యూషనే లేదు. మా సునీత ఇందాక ఒక మాట అనిందండి. ఏమనిందంటే, సప్పో చేసి స్టార్టింగ్లో ఇక్కడ ఒక ఇల్లు కొనుక్కున్నాం, అసలు ఎంత మంచి పని చేసామో మనం అందండి. అంతే కదా, ఎంత హ్యాపీ అనిపించిందో మాటల్లో చెప్పలేను. ఎవరింటికి వెళ్ళి ఎన్ని రోజులు ఉన్నా చివరికి మన ఇల్లు మనకు ఉండాలి. అంతేగా అంతేగా. చిన్నప్పుడు గోరింటాకు నూరుకుంటే రేగ్ గాస్ కూడా వేసేవాళ్ళ. నల్ల నల్లగా ఉంది చూడదు, రేగ్ గాస్ అంటారు దాన్ని, చిన్న రేగ్గాయలు. వరి కోత అయిపోయింది కదా, పొలాలు ఖాళీగా ఉంటాయి. ఇప్పుడు వచ్చిపోయే వర్షానికి మళ్ళీ ట్రాక్టర్తో దుక్కి దున్నిస్తారు కొంచెం, అందుకే పాటలు వినపడుతున్నాయి మనకి. అయ్యో నేను ఒకటే కవర్ తెచ్చుకున్నాను. ఎంత హాయిగా ఎంత ప్రశాంతంగా ఉందో. కాకపోతే ఇక్కడ మా వాళ్ళు దూరంగా ఉంటారు, మా ఫ్యామిలీ ఒకటి సపరేట్గా ఉంటుంది. అయితే మా చెల్లి రేణుక వస్తానన్నయ్య అని చెప్పేసి అనిందనమాట. దాంట్లో ఒకళ్ళు కామెంట్ పెట్టారుగా, ఏంటి పందుల్లాగా తింటారంట. మేము పోయిందే వాళ్ళకి అసలు ఇంట్లో పోయి 3 రోజులు ఉన్నందుకు ఎన్ని తిట్లు తిట్టారంటే ఒక్కొక్కళ్ళు, ఎన్ని కామెంట్లు చేశారంటే కొంతమంది. రెగ్యులర్గా వెళ్ళి తింటూ ఉంటే అనాలి కానీ 1 ఇయర్లో అంటే మొన్న 20K సబ్స్క్రైబర్స్ అయ్యారు బర్త్డే అని చెప్పి మేము వెళ్ళలేదని చెప్పేసి ఇప్పుడు 25K సబ్స్క్రైబర్స్ అయ్యారు మా చెల్లె వాళ్ళకి. తప్పకుండా మీరు అందరూ కూడా విష్ చేయండి. శ్రీవారి వెంట శ్రీమతి ఛానల్ అండ్ వీఆర్ ట్రెండింగ్ ఛానల్ కూడా మా బావగారు వాళ్ళదే, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి రేగ్గాయలు లేవేంటి? రేగ్గాయలు అంటే ఇప్పుడే ఎందుకు వస్తాయి? యాక్చువల్గా ఇక్కడ మామిడికాయలు చాలా ఉంటాయి. అదిగోండి అసలు ఎన్ని మామిడికాయలు ఉండేవో. అందరూ ఫోటోషూట్ జరుగుతుంది, ఎవరెవరో కోసుకొని ఉంటారేమో. మేబీ ఇయ్యాలుగుతావా? చింత చిగురు కోయవా? ఫస్ట్ చింత చిగురు చూపిస్తాను. ఇక్కడ అక్కడ ఉంది కదా చింత చిగురు అయితే ఉంది. చింత చిగురు అయితే మా వెంచర్లో చెట్లు ఇవన్నీ ఎంత బాగున్నాయి, అసలు ఎంత బాగున్నాయి. హైదరాబాద్ కూడా ఇలాంటి వెంచర్ ఉంటే మంచిగా తీసుకోవాలి. ఇల్లు ఉన్నాయి కానీ మనకి దూరంలో ఉంటాయి. ఇప్పుడు ఇది ఎట్లా మనకి ఉందో అట్లా. ఇప్పుడు అక్కడ పోతే కనీసం ఒక్క మామిడికాయనే దొరుకుతుంది కదా. అసలు లేవేంటి? పోయినసారి ఉన్నాయి 1, 2 చిన్న చిన్నవి ఉన్నట్టున్నాయి. అంటే పిందెలు కూడా కోసుకున్నారేమో. ఇక
చాలా మంచి వెంచర్. ఇందాక ఒకళ్ళు కామెంట్ పెట్టారు, మంచి కామెంట్ పెట్టారు. ఏమని? ఇందాక వైడి టీవీలో. అవునా? అంత లేదుగా చిగురు ఉంది. పల్లాకైంది. ఎవరు కోసే వాళ్ళు లేకది పల్లాకైందండి, పెద్ద ఏం చేస్తాం తెలుసా, ఈ పల్లాకు మొత్తం దూసిపోతే మళ్ళీ జూలైలో మళ్ళీ మంచి ఇవన్నీ తీసేయాలి. తీసేస్తే ఇటు అట్లాగా వచ్చాం కదా, ఎవరో ఒకరు కోసుకుంటారు. కొంచెం తీసేసి పోతే మళ్ళీ కొత్త ఆకు వస్తుంది. వాళ్ళు ఎవరైనా ఆల్రెడీ వచ్చింది, ఎవరు చూడలేదు. చెట్టుని మొత్తం ఎండిపోయింది, పల్లాకు లాగా అయిపోయింది. పైన ఉంది, అక్కడక్కడ ఉంది. మార్నింగ్ టైంలో కనపడితే, ఈవినింగ్ కూడా కనపడితే ఇది పల్లాకు అయిపోయింది ఆల్రెడీ. ఏది మా చివరిలో ఇది తినచ్చు. ఇదిగో ఇక్కడ ఉంది ఇస్తపాటి అయిపోయింది. ఎవరు చూడలేదు అన్న, మనం ఉంటే వచ్చేవాళ్ళం వారం వారం. పుల్లగా ఉంటుంది ఈ చెట్టు, పుల్లగా ఉంటుంది. ఇక్కడ ఈ చెట్టు కూడా బాగానే ఉంటుందిగా. ఉంది అక్కడ, అది కూడా ఇంకా అది రాలేదు అనుకుంటా. కొంచెం అక్కడక్కడ వచ్చింది. అబ్బా పుల్లగా ఉంది ఇది. అక్కడక్కడ కొంచెం వచ్చింది. అంటే మార్నింగ్ ఆ చెట్టుకి వెళ్దామా? ఉన్నాయో లేవో మరి. నువ్వు వెళ్ళి ఉయ్యాలుక్కోపో. పోతావా? నువ్వు కూడా వెళ్తున్నావు ఏంటి? ఉయ్యాలుగుతావా? అవును. సర్లే, ఏం పని లేదు. మీ ఆవిడని బాగా మేపు ఉయ్యాలు కొడుకుతాను అంటారు. వరకు అవన్నీ పట్టించుకోకు, ప్రశాంతంగా ఉన్నాడు. పట్టించుకొని ఉంటే బతకరు ఎవరు, అందుకే వదిలేసి అందరినీ. ఇందాక వైడి టీవీలో మంచి కామెంట్స్ పెట్టారు, ఇంటికి వెళ్ళిన తర్వాత చదివి వాళ్ళ పేర్లు ఏంటో చెప్తాను నేను. అవునా? ఓకే. కొంతమంది మళ్ళీ ఆడపిల్ల పుడితే ఎలా, మనం చెప్పాం కదా. ఎవరు కొంతమందికి అర్థం కాలేదు. కొడుకే చేస్తారా మిమ్మల్ని, గ్యారంటీ ఏంటి? నేను కొడుకు పుడుతున్నా, నాకు కొడుకు మమ్మల్ని చదాలని గ్యారంటీ కాదండి. నా పిల్లలకు ఒక పుట్టిల్లు ఉంటుందని ఆ ఉద్దేశంతో పిల్లలు కనాలని అనుకున్నా, కానీ కొడుకే వచ్చి నన్ను మా వారిని చూడాలి, నా పిల్లలు చూడాలని అనుకోవట్లే నేను. సో నా పిల్లలకు ఒక పుట్టిల్లు ఎప్పటికీ అలా ఉండాలని. ఉన్నాయా మామిడికాయలు? ఇంతకుముందు ఇక్కడ గడ్డి ఉండేది మమ్మీ, మొత్తం ఒక్కడు కూడా లేకుండా కోసుకున్నదా? అయ్యయ్యో మామిడికాయలు ఉన్నాయని అందరికి చెప్పామే, ఒక్కడు కూడా లేదే. ఒక చెట్టుకు మాత్రం పుల్లగా ఉండే అటువైపువి. ఎటువైపు? అటు అగో ఆ చెట్టువి. పోయినసారి మనం పచ్చడి పెట్టుకున్నాం 4 కాయలు అదే కదా. ఏవి? పోయినసారి ఒక 4 కాయలు దొరికితే పుల్లటివి జీడి పచ్చడిలాగా పెట్టామండి. ఒక 3 డేసే వచ్చింది అది. రౌండ్గా ఉంటాయి. ఉమా నేనే కోసాము అప్పుడు. ఏంటి అసలు ఒక్కడు కూడా లేవు, ఎన్నో మామిడికాయలు ఉంటాయని అంతకన్నా ఊహించుకొని వచ్చాను నేను. అయ్యో చెట్టు కొట్టేశారు కదా మామిడి చెట్టునది. అక్కడ కొట్టేశారు అంటే ప్లాట్ ఏమైనా చేస్తున్నారేమో. కరెంట్ తీగలకి పైన వెళ్తుంది కదా, దానివల్ల డిస్టర్బెన్స్ ఏమైనా ఉందేమో. ఇప్పుడు మీకు ఒక టాస్క్ ఇస్తున్నా నేను. ఏంటి? ఒక 2 మామిడికాయలు అయినా చెట్టు మీద ఎక్కడైనా ఉంటే కొయ్యాలి. సరే పట్టుకో, ట్రై చేస్తా, వెతుకుతా. ఆనంద్ తీస్తావా మొబైల్? ఇదిగో. సెలవులన్నీ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఇక్కడ కట్టెలు ఏరుకొని ఒక మామిడి చెట్టు కింద వండుకొని తినేద్దాం. ఏంటి ఇక్కడ? రేణు వాళ్ళు వచ్చినప్పుడు, ఉమా వాళ్ళు వచ్చినప్పుడు బయట ఇక్కడ వండుకొని మంచిగా. ఉయ్యాలలు ఉన్నాయి కదా, ఈవినింగ్ 3 అప్పుడు వచ్చి ఈ టైంలో అయితే బాగుంటది చల్లగా. 3 అప్పుడు వచ్చేసి కాదు, అప్పుడు అక్కడే దాని మీదే తిన్నాం మనం. అవును, అలా కాదు కానీ మేము షూట్ చేసుకున్నప్పుడు చిన్న షార్ట్ వీడియోస్ అప్పుడు ఉండేవి చాలా. మేమైతే స్టార్టింగ్ మా ఇల్లు రిజిస్ట్రేషన్ చేపించడానికి వచ్చినప్పుడు ఇక్కడ బిర్యానీ తెచ్చుకొని. ఒక్క నిమిషం నాన్న, సీరియల్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. దాసంతి ఇక్కడ తీదా. ఇచ్చింది ఒక్కటి కూడా లేదు. అమ్మాయి కింద చూసుకో, దాగిరా ఇదా. అన్నీ దులిపినట్టున్నారు లేవే, పెద్దగా అయిపోయి ఉంటే దులిపుంటారు మొత్తం. కింద కూడా లేవంటే దులిపుంటారు. పిందె కూడా లేదు, కాయ కూడా లేదు. ఒక కాయ కూడా లేదు అంటే దులిపుంటారు. నార్మల్ గా ఎక్కడో ఒక కాయ కనపడి. సునీత, అటుపక్క చిన్న చెట్లు ఉంటాయిగా, వాటికి ఉంటాయి పునాస్ కాయలు కదా. అప్పుడు మీరు సైకిల్ మీద వెళ్ళినప్పుడు తెచ్చేవాళ్ళుగా, గుర్తుందా నీకు? ఈసారి రేగ్గాయలు కూడా లేవు. పృథ్వీ సైడ్ కాదన్నా, నువ్వు అక్కడికి వెళ్ళేదాన్ని. ఆ సందులో రోడ్ నెంబర్, స్ట్రీట్ నెంబర్ 4 ఎంతో ఉంటదిగా, చిన్న చెట్ల కన్నా. సరే అండి, అక్కడికి వెళ్ళి వీడియో తీస్తాను. ఇక్కడ కూర్చుంటా నేను, ఇక్కడ బాగుంది.
మేమైతే సెలవులు అయిపోయేసరికి ఈ మామిడి చెట్ల కింద రేణు వాళ్ళు ఉమా వాళ్ళు వచ్చినప్పుడు మంచిగా కట్టెలు పొయ్యి పెట్టుకొని వండుకొని ఇదైతే మంచిగా ఉంది కూర్చోడానికి కూడా దీని మీద కూర్చొని తింటామండి భలే గట్టారు ఈ చెట్టు చుట్టూ ఇక్కడ ఇదైతే వర్షాకాలం మామిడి తోటలకి మేము ఎక్కడికో వెళ్ళక్కర్లేదండి మన భోజనాలకి చక్కగా మా వెంచర్లోనే భోజనాలు చేసేయచ్చు అనమాట మాకైతే మామిడాకు చూడండి ఎట్లుందో అక్కడైతే అన్ని కొనుక్కున్నాం మన వినాయక చవితికి అయితే ఈసారి వినాయక చవితి ముందు ఒక 2 days ముందు వచ్చి ఇక్కడ ఆకులు అన్ని తీసుకెళ్ళాలి పత్రి. సో మీకు మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాము. మాకు రేణు వాళ్ళంటే చాలా ఇష్టం అండి. వాళ్ళ ఇంటికి మేము, మా ఇంటికి వాళ్ళు, మధు వాళ్ళు మేము వస్తూ పోతూ ఉంటాము. మేము ముగ్గురం ఫ్యామిలీస్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకోండి. ఓకేనండి. మేము ఇక్కడ ఖమ్మంలో ఒక 7 days ఏమో ఉంటాం. 7 days అట్లా ఉంటాము. 7 or 6 7 days 1 week అనుకున్నాము. 7 days అంటే 1 weekగా. మరి మీ చెల్లి వస్తుందేమో. వస్తే ఒక 2 రోజులు 3 రోజులు ఉండే. వీళ్ళ చెల్లి వాళ్ళు వస్తా అన్నారు, మళ్ళీ వాళ్ళ పిల్లలు వస్తా అన్నారు. వస్తే అందరు సరదాగా ఇక్కడ గడపచ్చు. సో అదనమాట. కానీ ఎప్పుడు లేనిది ఈ సెలవులకి మాత్రాన కదా ఫుల్ యూటిలైజ్ చేసుకున్నాం కదా హాలిడేస్. పోయినసారి ఇక్కడే ఉన్నాం, ఎటు వెళ్ళాలి మేము. సెలవులకి ఎండలు ఎక్కువగా ఉన్నాయని మా ఇంట్లోనే ఉన్నాం. అలా ఉయ్యాలుగుతాను ఊగలేదే ఊపుతాం ఇప్పుడు. మరి ఊపోవచ్చు దా మంచి ఇక్కడ ఇది ఇంత పెద్ద చెట్టు. ఫోటో దింపాను ఇక్కడ మమ్మల్ని ఆపేనా వస్తున్నారు మమ్మీతో. అది కూడా అయినట్టుగా అనిపిస్తుందా చూద్దాం. సపోర్ట్ ఎవరైనా అక్క వాళ్ళు. అదిగో చూడు ఇక్కడ నుంచి కనిపిస్తున్నారు. డాగ్ ఉంది అక్క వాళ్ళకి. లేదు అది కూడా పళ్ళు అయినట్టుంది కొంచెం ఉంది. దీనికి ఉంది కొంచెం, కోస్తే ఒక పీరికడ్ వస్తుంది. ఇది కూడా ఇచ్చినట్టున్నారు కొమ్మలు. కొంచెం కొంచెం ఉంది దీనికి అనేదిగో వెళ్తుంది. పట్టుకో. ఉన్నాయా? పెద్ద చెట్టుకే లేవు. బట్టలు తీసుకుంటాం. అమ్మ అమ్మ చూడు ఎంత పెద్ద కవర్ బాగుందో. కొంచెం వండినా కూడా అందరికి సరిపోయింది కూర. 5x పెట్టాను ఇక్కడ బాక్స్. అంటే 5x అంటే జూమ్ అని పెద్దగా ఉంటుంది కదా. ఇక్కడ కనిపిస్తుంది 5x జూమ్. 1x 2x అట్లా ఉంటాయి కదా. 0.5 కాకుండా కనిపిస్తుందా ఎంత లేతగా ఎంత బాగుందో. అన్న నేను ఎన్ని రోజులు వేసుకుంటే భలే ఉంటుంది కదా అన్న. బండి తెచ్చుకున్నా బాగుండేది అన్న. కానీ మన వెంచర్లో అందరూ హెల్ప్ చేసేవాళ్ళు అన్న. అందరు హెల్పింగ్. ఇక్కడ January 1st బాగా చేస్తారు, వినాయక చవితి చేస్తారండి. మళ్ళీ January 1st వస్తాం కదా, వినాయక చవితి బాగా చేస్తారు. 2 చేస్తారు. January 1st అయితే అందరు కలిసి భోజనాలు ఇంటికి ఇంత అని చెప్పి ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి అన్ని ఫ్యామిలీస్. మ్యారేజెస్ జరిగినా ఏం జరిగినా అందరు కలుపుగా ఉంటారు. ఒక కుటుంబంలో అందరూ ఒకే కుటుంబంలో ఉంటుంది మా వెంచర్లో. ఏదైనా మా వెంచర్లో మా రాజహంస స్ట్రీట్, మా రాజహంస గురించి నాకు బాగా తెలుసు కాబట్టి చెప్తున్నా. అమ్మ అటు వర్షం స్టార్ట్ అవుతుంది, అందుకే అలా అయిన వాతావరణం. ఓ ఫుల్ వర్షం అన్నా తడుచుకుంటూ పోతాం. ఏంటి ఇదిగో చింత చిగురు ఈ కొమ్మకుంది. మార్నింగ్ వస్తే బాగా కనపడేది, ఈవినింగ్ ఏంటంటే ఆకు కొంచెం ముడుచుకున్నట్టు అయిపోయింది. మార్నింగ్ అయితే బాగా కనిపిస్తుంది చిగురు. అమ్మ ఈ కళ్ళకి జాగ్రత్త, కుచ్చుకోగల కళ్ళకి చూసుకో. ఆల్రెడీ ఇంట్లో కొంచెం ఉన్నట్టుందిగా. వండాము కదా మార్నింగ్. 10 days అవుతుంది ఆ చిగురు తెచ్చి మా ఇంటి దగ్గర నుండి. మార్నింగ్ వండినాం. ఖమ్మం పెంజరమ నుండి హైదరాబాద్ వెళ్ళింది. హైదరాబాద్ నుండి ఎట్లా పోయాలి ఇప్పుడు ఇక్కడ? హైదరాబాద్ నుండి మళ్ళీ ఖమ్మం తిరిగి వచ్చింది చింత చిగురు. చూసావా? ఖమ్మం నుంచి హైదరాబాద్కి వచ్చి మళ్ళీ హైదరాబాద్కి ఖమ్మంకి వచ్చింది. ఖమ్మంకి వచ్చి వండుకుని ఏడ తిన్నాం. అన్న నీకు ఇష్టమేనా చింత చిగురు అంటే? ఈ చింత చిగురు ఒకటి మే, జూన్, జూలై ఈ 3 నెలల్లో మాత్రమే దొరికింది. మిగిలిన టైం ఉసిరికాయ అయితే ఒక కాలంలో దొరికింది, ఇప్పుడు అన్ని కాలాల్లో దొరుకుతున్నాయి అన్ని. కానీ ఈ చిగురు దొరకదు. ఎన్ని కాలాలు ఒక్కటి దొరకదు. ఈ కాలంలోనే దొరికింది. వెతుకుతున్నాను అక్కడ వచ్చి. పల్లాకనే తీసాడు ఇట్లా పొయ్యిలో చిగురు వస్తుందేమో. పల్లా ఎట్రాను ఈ మధ్యలో ఉంది, మంటకి మధ్యలో ఇటు రావాలి. ఇంటిలోకి వెళ్ళాలి మీరు. పుల్లలు గుచ్చుకుని నాకు లేతగా నేను ఉంచిన మండలు. అందుకే కనిపిస్తూనే ఉంది, కనిపించిన అలాగే వస్తుంది. జాగ్రత్త, చాలా షార్ప్గా ఉన్నాయి పుల్లలు, చాలా షార్ప్గా ఉన్నాయి పుల్లలు అంటున్నా. ఇరుకుంది కూడా. అవి ఎక్కడ ఉంది కదా ఇదేగా. ఆగమ్మలు ఆ మండకే ఉన్నది మొత్తం. పూసిటోడి తప్ప కొయినోడికే కనిపిస్తాయి బాగా.
చిన్నప్పుడు నేను చెట్లు ఎక్కేదాన్ని అన్న, ఎక్కడ ఈజీగా ఎక్కేదాన్ని అన్న, దిగడం పై నుండి చూస్తే నాకు భయం వేసి దిగేదాన్ని కాదు. స్వాతి వెళ్ళి మళ్ళీ అమ్మమ్మకి చెప్పి మళ్ళీ లిచ్చిన తీసుకొని వచ్చేది. ఎక్కేటప్పుడు ఫాస్ట్గా ఎక్కేదాన్ని, చింత చిగురు అయిపోద్దామని ఆరాటంతో ఎక్కేదాన్ని. దిగాలంటే భయం వేసేది. చింత చిగురు చెట్లు ఎక్కి చిగురు కోసేదాన్ని. చెట్టు లెక్కగలవా ఓ సునీత, పుట్ట లెక్కగలవా. జిల్లగోన కొమ్మచ్చి ఇది చూసే వచ్చా. సెటిలు, రింగు, కబడ్డీ, గాజుగోళీలు బాగా ఆడేదాన్ని నేను. జేబులు నిండాయి ఆడితే. చిన్నప్పుడు ఆటలు అష్టాచమ్మ, అచ్చలు, తొక్కుడు బిల్ల, వానగుంటలు బాగా ఆడుకునే వాళ్ళం మేము. మా పిల్లలకు కూడా నేర్పించాను నేను అన్ని ఆటలు. అందుకే హోదా వాళ్ళు కూడా అవే ఆడతారు. పుల్లగా ఉందమ్మా పిరికిడి వెళ్ళింది. చాలే పిరికిడి. అక్కడ ఉంది, మధ్యలో ఉంది కోయమన్నా కదా, అటు కొమ్మకే ఉంది అక్కడ. ఏ కొమ్మకి? ఇది పైన చివర్లకు ఉంది. ఉదయం పూట అయితే బాగా వస్తుంది. ఇదే కదా. సూర్యుడు చూడ ఎలా వస్తుంది, కనబడుతుందా? చెట్టు మీద పడుతుంది, మనకి ఆకు కనబడట్లేదు. ఉందిగా అని చెప్పి ఈ కొమ్మకే ఉంది, ఇక్కడే మీ ముఖంకి ఎదురుగా. ఈ ముఖంకి ఎదురుగా కొమ్మకి, మీ ఫేస్ ఎదురుగా. అగో స్ట్రైట్గా చేయపోయింది ఇక్కడ పైన అదే కొమ్మకి ఇంకా ఉంది. ఏడుంది అది? ఇట్లా కనిపిస్తుంది అక్కడ నుంచి. అబ్బో కొమ్మలకి ఎరుకుపోతున్నాయి. కేజీ చింత చిగురు 800 అంట. కేజీ 800. ఊర్లలో కూడా అమ్ముతున్నారంట 400 అంట ఊర్లో. అది ఎవరికి ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఇవ్వట్లేదేమో కదా. ఇంతకుముందు కొంచెం లేదు, మీ ఇంటి దగ్గర వాళ్ళు కోసుకోమన్నారు ఒకసారి, మీ చెట్టు కాకుండా. అమ్ముతున్నారు, ఖమ్మం తీసుకొచ్చి కోదాట్లో బాగా అమ్ముతారు ఈ చింత చిగురు. దీని రుచి అమోఘంగా ఉంటుంది అసలు. అది ఇంత వేసుకున్న కంపంగా ఉంటుంది కూర. ఇగో ఫ్రిడ్జ్లో పెట్టి 10 days అయినా. రేణు వాళ్ళు కూడా కోసుకున్నారు కదా ఒకసారి వచ్చి. అదే మనం మారమ్మ పెట్టాము. అక్కడికి కనిపిస్తుంది. ఇగో చినుకులు పడుతున్నాయి ఏంటి? ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ దింపు. రా వచ్చేసే. వర్షం పడుతుంది. నువ్వు పైకి ఎగిరావు కొమ్మతో పాటు, పైకి టింగ వెళ్ళుకుంటూ వెళ్ళిపోయావు అనుకో. ఇప్పుడు అలా లేను, నేను వెలుల్లా ఉబ్బాను. కర్ర తెచ్చుకో. అటు వర్షం పడుతుంది చూసారా, మొత్తం వాతావరణం ఎలా అయిపోయింది. అటు నుంచి వస్తుంది వర్షం. అదిగో అటు వర్షం. అన్న నీకు తెలుసా నన్ను వర్షం వస్తుంది కనిపెట్టినా? వైరా నుండి ఖమ్మం నుండి వస్తుంది వర్షం. వైరా ఇటుందో, అదిగో వైరా అటు. ఇటు వెనక ఆల్రెడీ జల్లు బట్టలు తీసా. మేము ఎక్కడుంటే అక్కడ వర్షం అనే మేము ఎటు వస్తే అటు వర్షం అన్న రావాలి, అన్న రావాలి. నిన్న కూడా వచ్చేటప్పుడు వర్షమే పడేది. ఖమ్మం హైదరాబాద్ నుండి వస్తుండే. కారు తిప్పుకోవడానికి పోతున్నారు. ఇక్కడ ఫోటో షూట్ జరుగుతుంది. ఫోటోషూట్ కోసం అటు వెళ్ళొద్దా ఇక మామిడికాయకి? వెళ్దాం పండు, ఒక్కసారి వెళ్ళేస్తుందాం రండి. అక్కడ రా మమ్మీ, ఇక్కడే కదా చూసొద్దాం. బాగున్నారండి? బాగున్నారా? నైట్ ఎండగా మధ్యాహ్నం అంతా ఇల్లంతా క్లీన్ చేసరికి లేట్ అయిపోయింది. రాత్రి 12 అలా అయింది. ఇంకా లేచి ఇల్లంతా క్లీన్ చేసుకోవడం లోపడే ఉన్నాం. అందుకే ఇల్లు క్లీన్ చేసుకొని ఈవినింగ్ మామిడికాయలు అన్నీ కోసేసినట్టున్నారుగా. అవునా? పోన్లేండి, మన ఇంచులోనే తింటే మంచిదే. ఎవరెవరో గాలి ఫుల్ మొన్న కూడా వచ్చిందిగా. ఒక్క మోడికే కూడా లేకుండా రాలిపోయిందా? ఆపేతలే. సో మామిడి పూత అండి, ఇదిగోండి ఇప్పుడు ఉంది. ఏమన్నా వస్తుంది తనకు మళ్ళీ. ఇప్పుడు ఈ మామిడి పూత వచ్చింది కదా, మళ్ళీ జూలై ఆగస్టు కల్లా మళ్ళీ కాయలు వస్తాయి ఈ చెట్టుకి. అది పునాస చెట్టు. ఇది అంటే కాలం కాని కాలంలో కాస్తావే కదా పునాస కాయలు. అవును, వినాయక చవితి టైంలో మళ్ళీ వస్తాయి. పుల్లగా బాగుంటాయి అండి ఈ చెట్టు. రాబోయిరా ఎప్పుడు మేము ఈడ కోసుకొస్తాము.
వాతావరణం మొత్తం చూడండి ఎలా అయిపోయిందో, డ్రాయింగ్ వేసినట్టే ఉంది. బర్డ్స్ చూడు. అవును చూపిస్తున్నా. భలే వెళ్తే అవి లైన్ కదా ఒకలాగా మంచిగా వెళ్తాయి. పింక్ స్కై. లేడా శ్రీకాంత్ ఉన్నాడా? హాయ్ మౌనిక, బాగున్నావా? అవునా? బాగున్నావా మౌని? తేజగాడు రాలేక వీడి దగ్గర బాగానే వస్తుండగా. చిన్నప్పుడు తేజగాడు బాగా మారం చేసేవాడు. హలో హలో హాయ్ చెప్పు. ఇదిగో హాయ్ చెప్పు. ఏంటి తేజు ఏడి? తేజు ఏడి? చెట్టు పూలు చూడండి, పింక్ పూలు ఎట్లా వచ్చాయి, చెట్టు నుండి వచ్చాయి. అమ్మయ్యా రా సునీత, పబ్లిక్ వెళ్ళి మన చించగా ఎంత వచ్చిందో చూపిద్దాం. మా చెట్టు సన్నజాజి పూలు అండి. చెట్ల నిండా పువ్వులు ఉన్నవి. ఇప్పుడైతే పైకి వెళ్ళి కోసుకొని వస్తామన్నమాట. కోతులు అయితే జారుడు బండలాగా దీని మీద నుండి జారుతూ ఉంటుంది. ఎంత గట్టిగా పైకి వెళ్తావా? అవును, నైట్ కోయచ్చులే. ఈవినింగ్ నైట్ కోయకూడదు, ఇప్పుడే కోయాలి. సరిపదా. మా డాబా మీదకి వెళ్ళక ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, 5 months. మళ్ళీ ఇప్పుడు వస్తున్నా. వెళ్ళి ఇప్పుడు వెళ్తున్నావుగా? వెళ్తున్నా. ఎంత బాగుంది చూడండి, ఎన్ని పువ్వులు ఉన్నాయో. కోతి పిల్లలు కుక్క పిల్లలు చేయబట్టే చెట్లు పాడైపోయింది ఇది. ఇంకా అయినా కూడా కోతులు అంతగానం పాడు చేసినా కూడా చెట్టు అలానే ఉంది. ఇవి వచ్చిపోయే వర్షానికి బాగా ఎగిరేసింది చెట్టు. మొగ్గలు కూడా బాగా వచ్చినవి. చూసారండి, నా చేతులతో పెంచిన చెట్టు పువ్వులు పూసింది. అసలు ఎంత షార్ట్ వీడియో కాదు, ఫుల్ వీడియో. మళ్ళీ చెప్తావా? ఎంత హ్యాపీగా అనిపించిందో. మన చేత్తో పెట్టిన కూరగాయలైనా సరే, పూలైనా పండ్లైనా అవి కాసినప్పుడు అబ్బా తెలియని ఆనందం అనమాట. చూడండి, ఆల్రెడీ ఈ కోతులు కుక్కలు అన్ని పాడు చేసినా కూడా మళ్ళీ ఇన్ని పువ్వులు ఇన్ని మొగ్గలు వచ్చాయి ఈ చెట్లకైతే. ఎన్ని వస్తాయో నేను షూటింగ్ అప్పుడు కూడా చెప్తూ ఉంటా. ఈవినింగ్ టైంలో అసలు భలేగా ఉంటాయి సన్నజాజి పూలు స్మెల్. నా ఫేవరెట్ అండి. విరజాజులు మీకు ఇష్టం? విరజాజులా సన్నజాజులా? విరజాజులు. అయ్యో ఇవి కూడా స్మెల్ బాగుంటాయి. ఇవి కూడా స్మెల్ బాగుంటాయి. నాకు ఇష్టం ఈ విరజాజుల చెట్టు అండి. కానీ ఆ చెట్టు తేలేదు. ఈసారి వర్షాకాలం వచ్చి నాటి పెట్టాను. విరజాజులు ఇష్టం నాకు కూడా. మళ్ళీ కట్ చేసా, సారీ. ఈ చెట్టుకి ఎప్పుడు పువ్వులు వస్తూనే ఉంటుంది. ఎండాకాలం అని ఉండదు, వానాకాలం అని ఉండదు. మా అమ్మోళ్ళ ఇంటి దగ్గర కూడా ఎప్పుడు పువ్వులు పూస్తూనే ఉంటుంది. అసలు ఈవినింగ్ టైంలో చెట్టు దగ్గరికి వస్తే అసలు భలే స్మెల్ వస్తుంది. ఎన్ని పూలు ఉన్నాయో చూడండి. ఇంకొక అర్ధగంట పట్టింది ఈ పూలన్నీ కొయ్యాలంటే. మొగ్గలకు వచ్చేప్పటికి పూల్లాగా వస్తాయి కదా అవి. సేమ్ మల్లె పూల్లాగే ఇచ్చుతాయి ఇవి కూడా. మల్లె చెట్టు ఉండేది కానీ మొన్న తీసేసింది అనుకుంటా మా తమ్ముడు. ఒక మల్లె చెట్టు బయట తెచ్చేయాలి. మల్లె చెట్టు, విరజాజి చెట్టు. మా అన్న ఎక్కడ ఉందో తెలుసా? అదే అక్కడ ఉందా? ఆడిస్తుంది బాబుని ఎత్తుకుంది. హాయ్ నాన్. ఇట్లా పోగాలి. ఇది కిందికి వెళ్ళాక మొత్తం చూపిద్దాం. మళ్ళీ ఎన్ని పూలు కోసాము. టీ తాగాలి, ఈవినింగ్ అయింది. మొత్తానికైతే మా ఇంటికి వచ్చాం. మా ఆవిడ పూలు కోసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు కిందికి వెళ్ళి మళ్ళీ ఎన్ని పూలు కోసిందో, ఎంత చిగురు కోసామో చూపిస్తాం. బేసిక్గా చిన్న చిగురు కోడి కూడా వండుకుందాం అనుకున్నాను. బట్ కానీ వాళ్ళు శనివారం కాబట్టి మా ఆవిడ వద్దంది. సో అందుకని చెప్పేసి రేపు వండుకోండి, సండే. ఇవాళ నో, పప్పు వండుకుంటాం. మామిడికాయలు ఉన్నవి ఇంట్లో. మామిడికాయ పప్పు వండునా? నేను చేస్తా, ప్లీజ్ చేయండి. పుల్లటి తెచ్చాము మొన్న అయితే. ఓకే.
మొన్న మనం అక్కడ నుండి తెచ్చాం, పెంజర్మల్ నుండి తెచ్చాం ఆ మామిడికాయ. అప్పుడు చాలామంది నన్ను ఇల్లు ఎందుకు అక్కడ కొన్నామని అన్నారండి. సో ఈ హ్యాపీనెస్ ఇక్కడ కాబట్టి వచ్చిందేమో అనిపిస్తుంది నాకు. ఓకే సరే, అయితే చాలా హ్యాపీగా ఉందండి నాకైతే. ఎంత హ్యాపీగా ఉందో మాటలు చెప్పలేను. కాకపోతే కొంచెం మధు వాళ్ళందరికీ కొంచెం దూరంగా ఉంటాం, రేణు వాళ్ళకి కొంచెం దూరంగా ఉంటాం, మా అక్క వాళ్ళందరికీ దూరంగా ఉంటాం. కానీ సొంతిల్లు కదండి, ఆ ప్రేమ అసలు, ఆ ప్రేమ అంటే దాన్ని అసలు మీకు ఎలా చెప్పాలి. ఇది నాకు ఆ కలర్ చూడండి, స్కై బ్లూ, అసలు ఆ బ్లూ కలర్ చూడండి ఎంత బాగుందో. నాకు చాలా ఆనందంగా ఉంది. దాచుకుని చిట్టీలు వేసుకొని కొంత డబ్బు గోల్డ్ పెట్టి ఇవన్నీ కూడా మేము అన్నీ చేసి ఇల్లు అయితే కొనుక్కున్నాం. అది చాలా మంచి పని చేసిన వాళ్ళం అయితే అవుతున్నాం. ట్రావో ఎంత మంచిగా కనిపిస్తుందో. పూలు తీసుకురా. అసలు డ్రాయింగ్ వేసినట్టే వస్తుంది. ఇది 4K క్వాలిటీలోనే పెడదాం వీడియో. అవును, వెనక డ్రాయింగ్ వేసినట్టు బాగుంది. మా చెట్టు పువ్వులు చూడండి, చూడు, ఇంకా స్మెల్ చూడండి, సూపర్, ఎంత బాగున్నాయి. ఎలా అనిపిస్తుంది? హ్యాపీయా? హ్యాపీ. అవును, బాగుంది, వాతావరణం బాగుంది, మన ఇల్లు బాగుంది. దూరం అయినా కూడా కావాలంటే వెళ్ళొచ్చు రావచ్చు, కానీ ఎప్పటికైనా సొంతిల్లే. ఓకే, కిందికి వెళ్ళి టీ పెట్టుకొని బ్లాగ్, ఈ నైట్ బ్లాగ్తో ఈ వీడియో కంప్లీట్ చేసేస్తాం. ఓకే, ఒక బ్లాగ్ పెట్టేస్తున్నట్టు. ఓకేనా? ఓకే అండి, బాయ్. బాయ్ అండి. ఇంకా అవ్వలేదు ఆ పూలు కట్ చేయడం. మా వెంచర్ వచ్చేసి గ్రీన్లాండ్ వెంచర్ అండి, ఇండో ఖత్తర్ గ్రీన్లాండ్ వెంచర్ మాది. మేము కొన్నప్పుడు ఒక ప్రైజ్ ఉంది, ఇప్పుడు ఒక ప్రైజ్. మేము కొన్నప్పుడు 46, 47 ఎంతో అయిందండి, గుర్తుపెట్టట. ఇప్పుడు ఎంత ఉందో తెలియదు ప్రజెంట్ అయితే నాకు. 3 years అయింది మనకు. 3 years అయింది మేము కొని. అమ్మాయి నువ్వంటే నాకు ఇష్టం. ఓకే, ఐ లవ్ యూ. చీకటి అవుతుంది, పదా టీ తాగుదాం. పూలు కోయటం అయిపోయింది అనుకున్నా అండి. అటువైపు కొమ్మ చూడండి, ఆ కొమ్మ నిండా ఉన్నాయి. ఇంకా ఓన్లీ ఒక పక్కే వస్తే ఇంక ఇటువైపు కూడా ఉన్నాయి మళ్ళీ. సర్లే, ఓపిక ఉండాలి కానీ అన్ని పువ్వులు కోయటానికి ఓపిక ఉండాలి. కింద పువ్వులు కోయటానికి ఓపిక ఉండాలి, కట్టడానికి ఓపిక ఉండాలి మెయిన్. కోసా ఏంటి స్మెల్ బాగుంది. ఇంకా పువ్వులు ఉన్నాయండి, ఒక్క కొమ్మకే కోసా నేను, ఇంకా 2 వైపులు ఉన్నాయి. టీ తాగే టైం అయిందని చెప్పేసి కిందికి వస్తాను. ఈవినింగ్ అయిపోయింది, ఇంకా చీకటి పడుతుంది. చీకటి అంటే భయమా? కాదు, నువ్వంటే భయం. కాళ్ళు కడుక్కోవాలి, అదంతా వెళ్ళేసి వచ్చాను. మా ఉసిరి చెట్టు, మారేడు చెట్టు, తులసి చెట్టు. మళ్ళీ సరుకులు తీసుకొచ్చాం అనమాట మేము ఇక్కడికి వచ్చిన తర్వాత. ఆ సరుకులు ఇవి. మైక్ నా దగ్గర ఉంది ఒకటి. ఓకే, మా చెట్టు పువ్వులు వచ్చాయి. మధు వాళ్ళు ఫోన్ చేశారు. ఎలా ఉన్నావు అర్పి, బాగున్నావా? అర్పి కాదు తన పేరు, ఆరతి. ఆరతి అంట, ఆరతి కాదు, ఆద్య. ఆద్య. ఆరాధ్య. ఆరాధ్య. ఆరాధ్య, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఒకసారి చీకటి అవి చూపించాక మళ్ళీ కాల్ చేద్దాం. ఆగు, మళ్ళీ చేస్తాం, ఆగు ఒక్క నిమిషం. పర్లేదు మాట్లాడలే. ఏది చింత చిగురు? నాకేం తెలుసు, ఇందాక యోదాకి ఇచ్చా. మమ్మీ చిగురు ఎక్కడుంది? ఇగో ఇక్కడ కూడా పనామ అయితే రేపు రానన్నదండి. గిన్నెలన్నీ రుద్దుకొని బయటకు వెళ్ళాను నేను చిగురు కోసం. ఎక్కడికి వెళ్తే అక్కడ పని వాళ్ళు రారు, ఎందుకని పని వాళ్ళని బాగా చూసుకున్నా, అందుకే రారు. మా వారి తెచ్చిన చిగురు చూపిస్తున్నా చూడండి. నేను ఒక్కనే కాదు, మా ఇద్దరం కష్టపడ్డా. చూడండి వాళ్ళు ఇంత పెద్ద కవర్ తీసుకెళ్ళాం మళ్ళీ. అంటే ఎవరు చూడలేదు అనుకుంటా, ఆకంతా పల్లాకైపోయింది. మేమైతే అంటే బాగా ముదిరిపోయింది ఆకు అంతా, కోసేసి మళ్ళీ వచ్చాము. మళ్ళీ ఒక 1 week బాగా వస్తుంది. దీంట్లో కొంచెం మా అక్కకి, రేణుకి, ఉమకి, నా బిడ్డకి, నాకు, మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆకు వచ్చింది కదా. వస్తుంది అంటే ఎవరు కొయ్యకుండా ఉండేసరికి ఇట్లా ముదిరి ఆకులాగా అయిపోయింది. సరే, ఇప్పుడు ఏం కూర చేస్తున్నా? చేస్తే పప్పు చేస్తాం. ఫస్ట్ అయితే టీ పెట్టు, మంగడుకొని వస్తా.
మామిడికాయలు తెచ్చా. పెట్టి టీ గ్లాస్ ఇస్తుంది మా ఆవిడ. చూడండి మైక్ లేదు నీకు. ఓకే పూలు అవంతటి అవి విచ్చుకుంటున్నాయి తెలుసా. సరే ఏం చేస్తున్నావు అక్కడికి వెళ్ళి? పల్లీలు తెస్తున్నా. ఏంటి పల్లీలు? పల్లీలు ఎందుకు ఇప్పుడు? పల్లీ టమాటాలు వేసి పచ్చిమిర్చి చేసి పచ్చడి చేద్దామని. అవునా సరే ఫ్యాన్ బంద్ చేసి వస్తా. ఏంటి అది? పంచదార డబ్బా, అది అట్లనే ఉంది కడగపోయేసరికి. సరే పప్పులోకి ఏవి? ఈ కొన్ని పప్పులోకి. చింతపండు ఫ్రిడ్జ్లో ఉంది, చిగురు ఉంది కదా. చిగురు టమాటా పప్పు బాగుండదు. రేపు రొయ్యలు తెచ్చుకుని వేసుకోవాలి కొన్ని. మీకు ఇష్టమా రొయ్యలు? నాకైతే భలే ఇష్టం. ఈ 4 రకరకాలు చెప్పింది ఇప్పుడు మామిడి. మామిడికాయ పప్పు చేద్దాం అనుకున్నారు, తీయగా ఉంది మామిడికాయ, కోసి కారం వేసుకొని తిన్నారనమాట. ఇప్పుడు ఇదిగో పట్టుకో. అదేంటి ఫస్ట్ ఇవి పొయ్యి మీద వేస్తా. తిని లావైపోతానంటరా? నేనేమన్నా పట్టుకో. నేను పల్లీలు బాగా తింటా, నాకు పల్లీలు. తడి మీద ఎందుకు పెట్టినావు మరి? తడుందా? సో ఆయిల్ కూడా తేవాలి. పప్పు ఎంత పోసావు? టీ గ్లాస్తో 2 గ్లాసులు. జోరుగా ఉండాలి, గట్టిగా ఉండాలి? నార్మల్ జోలుగా. మా కిచెన్ అండి ఇంకా క్లీన్ చేయలేదు, మండే క్లీన్ చేస్తాను. టమాటాలు, పచ్చిమిరకాయలు, చింతపండు, నిమ్మకాయ సైజ్ అంతా. కొంచెం డైరెక్ట్గా ఉండరు, మేము డైరెక్ట్గా వండేస్తున్నాం. మొత్తం కిచెన్ని రేపు సండే కదా, రేపు మొత్తము దులిపేసి మొత్తము క్లీన్ చేస్తా. సదిరి పెడితే ఎక్కడెక్కడి ఒక టబ్బు నిండా గిన్నెలు అలానే ఉన్నాయి. షూటింగ్కి వచ్చినప్పుడు రుద్ది ఇక్కడ పెట్టేశారు. అవి ఎవరు సదరలేదండి పాప. ఆయిల్ తీసావా? తీయలేదు. కట్ చేయలేదు అసలు కొంచెం కూడా ఆయిల్? ప్యాకెట్ అక్కడ ఉంది. నార్మల్ ఆయిల్ రాస్తే మేము శనగ నూనె తెచ్చుకున్నాం. సాల్ట్ వేస్తే పప్పు ఉడుకుతుందా? సాల్ట్ కొంచెము ఆయిల్ చుక్క పసుపు వేస్తే ఏంటంటే కుక్కర్ మొత్తం పొంగకుండా లోపలే ఉడికిద్ది. ఆయిల్ మరి కట్ చేయాలి ఇప్పుడు. గ్యాస్ నిండా పొంగదు. ఒకసారి కట్ చేసాక చేద్దాం. బేసిక్గా కారం ఇప్పుడు వేయకూడదు అంటారు, నేను కారం కూడా వేసేస్తా పప్పులో. ఇదేం కారం? కారం లేని కారమే. కలర్ ఏంటి ఇలా ఉంది మరి? చాలా రోజులైంది, మంచిగానే ఉంది కానీ మంచిగా ఇందాకేసా చిగురులో పప్పులో. చిగురు పచ్చిమిరకాయలు ఇవే ఉన్నాయా? ఇవి ఇక్కడ ఇచ్చాగా మీకు, తీసుకున్నారా? ఫోన్ వస్తుంది, మధు వస్తుంది, వాట్సాప్ కాల్ మదన్. ఓకే కట్ చేస్తా ఒక నిమిషం. చిన్నపోయి పెద్దకి వస్తుందా? వస్తుంది. ఉప్పు, కారము, పచ్చిమిర్చి, టమాటా, చింతపండు. టమాటా కూడా వేసారు, చింతపండు జరు అలా నచ్చింది అనుకుంటా. ఆయిల్ అది శనగ నూనె అండి, పొంగకుండా ఉంటుంది. దీంట్లో పోసుకున్నాం. వస్తున్నాను ఆగునా. ఎక్కడ ఉంది బల్లి? ఎడిపోయింది? ఏ మెస్ బాడెక్దా అలా గుంజితే. ఏమైంది? ఆడుకుని బల్లి అంటే పురుగులు ఉండే కదా, లైట్ ఆఫ్ చేస్తా. బయట లైట్కి పురుగులు వస్తా ఉంటాయి. స్నానం చేసిరా. తేజుతాడు, స్నానం చేసిరా. అవి నీకే మామిడికి. ఓ ఇది ఎట్లా తీయాలమ్మా మళ్ళీ? ఇంత పెద్ద కుక్కర్ ఎందుకు? చిన్నదానికి అది విజిల్ కనపడలేదు. ఓకే సెట్ అయింది. నీకోసం ఇచ్చాము. తీయగా ఉన్నవి అవి, పప్పులో వేద్దాం అనుకుంటే తీయగా ఉన్నాయి అన్నాను. కజ్జేనా కొరుకుడు బా ఏదన్నా కొరుకుడు తింటుందో అసలు పుల్లగా లేదా అన్నాను. కొంచెం పులుపు తీపిగా ఉంది. ఒక నిమిషం. ఈ పల్లీలు దాచుకో. ఏం చేయాలి దాచుకొని? ఇదేం కట్ చేయడం సుంతా? నేను కట్ చేయలేదు, ఓపెన్ చేసి పేపర్ ఆడబెట్టి నానిటి తినిగింది. ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో వేయండి. రేపు దోశకు నానబోస్తా.
మినపప్పు ఎక్కడ ఉండాలి. పల్లీలతో వచ్చిన నూనె పల్లీలు వేయించడం. ఇడ్లీది లేదు కదా ఇక్కడ, ఇడ్లీ చేద్దాం అనుకున్నాం కదా. ఎల్లిపాయలు తెచ్చినాయన మేము ఓపెన్ చేయలేదు, సరుకులే ఓపెన్ చేయలేదు. అక్కడ సరుకులు ఇక్కడ సరుకులు ఏంటో మా 2 సంవత్సరాలు. ఆడొక్కిల్లు ఈడొక్కిల్లు, ఈడేమో రెంటిల్లు, అక్కడేమో రెంటిల్లు, ఈడే సొంత ఇల్లు. ఇక్కడ కరెంటు బిల్లు కట్టాలి, అక్కడ కరెంటు బిల్లు కట్టాలి. ఇక్కడ గిన్నెలు ఇక్కడే, ఇక్కడ ఫ్యాన్లు ఇక్కడే, ఇక్కడ ఫ్రిడ్జ్ ఇక్కడే, మంచాలు, ఏసీ, కూలర్ అన్నీ ఇక్కడే, మళ్ళీ అక్కడే అక్కడ. గ్రేట్ కదా మనం. అక్కడ మంచాలు కొనలేగా మనం ఏం గ్రాట్, ఒక్కొక్కరు 3 ఇల్లులు కూడా ఇట్లనే ఉంటాయి. ఇక్కడ ఎందుకు సామాన్లన్నీ తీసుకెళ్ళలేదంటే ఇళ్ళనే ఎప్పుడైనా హాలిడేస్కి వచ్చినప్పుడు, పండగలకి వచ్చినప్పుడు మళ్ళీ ఏమీ లేకుండా ఉంటాయి. కడిగా ఇవన్నీ కడిగా చూడవండి మళ్ళీ ఒకసారి. జస్ట్ ఇలా వైట్ ప్లేట్లు అండి మాకు ఇష్టం, కానీ మేము తీసుకెళ్ళకుండా ఇక్కడే పెట్టాను ఈ గాజు ఇవన్నీ ఐటమ్స్. సో ఇవేం చాలు చూపిస్తా, ఎప్పుడన్నా వచ్చినప్పుడు వండుకోవడానికి కావాలని అన్నీ ఇక్కడే ఉన్నాయి. అంతేగా. 2 విజిల్స్ వచ్చేంత వరకు పల్లీలు వేయనియండి. ఇది పాత కళాయి అండి, అందుకే అలా ఉంది. కాదు చిన్నగా వేపుకున్నా నేను. కళాయి నేను అనేది ఏం కాదు, కానీ మందంగా ఉంటుంది. చిన్నగైనా మందంగా ఉంటుంది. ఇనపది ఇది రాతండి కాదు, రాతిండిదే. 4 years అవుతుంది. చూడడానికి రాతండిలా ఉంటుంది, ఇనపదిలా ఉంది. వాడి అలా అయిపోయింది అది. కొంచెం ఆయిల్ వేసుకుందాం. గుండె స్పూన్ తీసుకుపోయారా? పల్లి ఇష్టం. కాలుతాయి నోట్లో నువ్వు వేసుకున్నావు అంటే. జీలకర్ర, మూడు విజిల్స్ వచ్చాయి, ఇంకొక విజిల్ రానిస్తాం. పైన కొంచెం కూడా పొంగలేదు చూడండి, అక్కడి నుంచి చెప్పొచ్చేసింది దగ్గర రాకు. వేడి 4Kలోనే తీస్తున్నావా? 4K క్వాలిటీలో పెడదాం, ఎలా ఉంటుందో వీడియో. పల్లి నూనె చూడండి, ఎప్పుడైనా పల్లి నూనె తెలియని వాళ్ళకి చెప్తున్నా, ఇట్లా నురుజు వస్తుంది, తెలియని వాళ్ళకి చెప్తున్నా. ఈ సగం కట్ చేసి తగ్గించదు, మొఖాలు వేలుతాయి తట్టి అయితే నువ్వు జరుగు. మామిడితో ఎప్పుడు వచ్చిన గోల ఏంటంటే ఇది వెళ్ళిపోయి ఒకటి, ఇది ఒకటి. నమ్మకం. ఫోన్ వస్తుంది చూడవా? ఎవరు? అవునా? అది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. నువ్వు దగ్గర ఆనక్కర్లేదు, దాంట్లో 2x 5x అని ఉంటుంది. సునీత నువ్వు దగ్గర ఆనక్కర్లే. స్పైసీ ఉన్నాయా లేవా? ఇవి పచ్చిమిర్చి అన్నీ ఇచ్చినావా? రేపు గోంగూర తెచ్చుకోవాల్సి ఉంటుంది, ఇక్కడ మంచి గోంగూర దొరుకుతుంది. గోంగూర తెచ్చుకొని మంచిగా ఆకు గిల్లి కడిగి ఆరబెట్టేసి ఎండిమిరపకాయలతో పులిహోర గోంగూర చేసుకోవచ్చు, లేదా ఎండిమిరపకాయలతోనే పచ్చడి పెట్టుకోవచ్చు. గోంగూర పచ్చడి 1 year వరకు ఉంటుంది, పాడవకుండా మంచిగా పెట్టాలా. కానీ ఇక స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా నెక్స్ట్ మంత్ నుండి, అందుకే గోంగూర పచ్చడి టమాటా పచ్చడి పెట్టుకొని వెళ్దాం అనుకున్నాం మేము కూడా ఇంటికి. మామిడికాయ పచ్చడి అనుకొని వచ్చినావు. మామిడికాయలు తీసుకొచ్చి మామిడికాయ పచ్చడి పెట్టి మా వదినకి ఒక జాడి పచ్చడి ఇవ్వాలి. నాకైతే టమాటా పచ్చడి గోంగూర పచ్చడి కావాలి, అంటే పిల్లలకి బాక్స్లోకి అప్పుడప్పుడు వేయటానికని. 1 kg గోంగూర పచ్చడి పిల్లలకి అప్పుడప్పుడు వేయడానికి, మా ఆవిడ ఎప్పుడు తినడానికి. 2 kg గోంగూర పచ్చడి, 2 kg టమాటా పచ్చడి, 50 మామిడికాయ పచ్చడి. మామిడికాయలతో పచ్చడి పెట్టాలి, ఒక 50 మామిడికాయ చాలు. చాలు మామిడికాయ తిన్నా, ఇది చాలు పో. వర్షాకాలం కదండి మమ్మీ, చాలు మమ్మీ. అన్నంలోకి బాగుంటది. ఎప్పుడైనా చాతగానప్పుడు, స్కూల్కి లేట్ అయినప్పుడు గోంగూర. దీంట్లో టమాటా పడేసినా పడిందా? పండిపోయింది, పడేయండి. టమాటా పచ్చడి, గోంగూర పచ్చడి, నెయ్యి వేసుకొని పెరిగి వేసుకొని కూడా తినొచ్చు ఎప్పుడైనా చాతగానప్పుడు, కూర వండటం ఇబ్బందిగా ఉన్నప్పుడు. అని మేము ఎప్పుడు వండుకొని తింటూనే ఉంటాం.
కొంచెం టమాటా కూడా. ఉసిరికాయలు కూడా వస్తున్నాయి. అయ్యో మర్చిపోయా, ఉసిరికాయ పచ్చడి కూడా పెట్టుకోవాలి మనం. మన రేణు ఇంట్లో ఉసిరికాయ పచ్చడి ఎంత బాగుందో. అవును, అసలు ఉసిరికాయలు ఎప్పుడు ఉండవు కదా, మళ్ళీ ఇప్పుడు ఎక్కడ చూసినా మార్కెట్ కూరగాయల షాపులలో మళ్ళీ ఉసిరికాయలు కనపడుతున్నాయి. నాకు మీరు బాకీ ఉన్నారు. మూత పెట్టకుండా మగ్గిద్దాం. మామిడికాయ, ఉసిరికాయ, టమాటా, గోంగూర 4 పచ్చళ్ళు. ఆఫ్ చేయవా, ఫోన్ చేసుకుంటా. ఓకే అండి, అయిపోయింది. ఇది స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇది చల్లారాలి. ఇది ప్రెషర్ కూడా పోయింది. ఇప్పుడు తీయాలి. టాస్క్ పట్టుకో. ఇది వచ్చేసింది ఇట్లా అంటే. ప్రెషర్ పోతే వచ్చేసింది. రాదనుకున్నా నేను, వచ్చేసింది. క్లాత్ ఏదమ్మా, మసిగుడ్డ తడిచిందా? తడిచిందా? నాకు నేను తీస్తే కాలుతుంది తెలుసు. మావిడ నేను తీస్తాను తీసింది. తడిచింది క్లాత్. ఇక్కడ క్లాతులు లేవు, రేపు పెట్టాలి. పప్పు గుర్తుందిగా, కడిగావా? కడాలి, ఒకసారి తిప్పండి. కడగలేదు అసలు, వచ్చింది గురించి. అవి మొన్న కడిగే ఉన్నాయంటే చదువుకోలేదు. అది జస్ట్ ఇట్లా అంటే ఇట్లా వస్తుంది, అటు పోయింది. మధ్య కవ్వం, పప్పు గుర్తి ఇంట్లో ఉండాలంటారు, అందుకే ఏడా ఆడా పెట్టా. అక్కడ నేనే, ఇక్కడ నేనే. తిప్పుకుంటారా? ఇంకా పప్పు చూపించవా? ఓకే, పప్పు రేణు సూపర్ చేస్తుంది. మామిడికాయ పప్పు మా అక్క కూడా భలే చేస్తుంది. మామిడికాయ గంగబాయలు కూరేసి పప్పు చేస్తుంది. వదిన బచ్చల కూర కూడా వేసి బాగుంటుంది. క్లాత్ లేదా? క్లాత్ తడిచింది, ఇంకోటి తీసి పెట్టాలి. ఇగో తాలింపు గింజలు కిందే పెట్టా. ఏవి? అవే మీ చేతి దగ్గరే ఉన్నాయి. పోసి పెట్టే పొద్దున అవి నేను. కొంచెం వేడెక్కని జీలకర్ర, పోపు దినుసులు. స్టవ్ తగ్గించా, గంటిచ్చా మీకు. ఇది స్టీల్ది, పాలదా ఇది? కాదు, పప్పు అప్పుడప్పుడు తాలింపేస్తాను నేను దీంట్లోనా. ఇదిగో ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఎండుమిరపకాయలు వేసాను, కరివేపాకు. పొంగుతుంది, పల్లి ఆయిల్ బురుజు వస్తుంది. నువ్వు దగ్గర నాకు 2x పెట్టి కావాలంటే నువ్వు దగ్గరకు వస్తావు ఎందుకు? చేతి మీద చిమ్మిచ్చి పడితే మచ్చలు పడతాయి. ఇంగువ గట్టింగు ఉంది, ముద్దింగు ఉన్నది. ఇందాక సరుకుల్లో మర్చిపోయా ఇంగువ, పొడింగువ. ఆకలిఅవుతుందా అన్న? లే అన్న, స్నానానికి వెళ్ళమన్నాలే. ఏంటి ఏంచేవి? పల్లీలు. సర్లే, నేను పల్లీలు తిని తిని ఇలా ఉంటున్నాను. వంటలో ఊక పల్లీలే తింటా. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేస్తా. రాసింది పల్లీలు దూరం. నువ్వు 2x పెట్టి పైన పెట్టి టాప్లో పెట్టుకో. 2x పెట్టి పైకి పెట్టుకో, లేదా 5x అయినా పెట్టుకో. దగ్గర రాకు. పప్పు సూపర్. ఏంటి ఆరతి ఇచ్చావు? చూపిస్తా. పైన ఇట్లా టాప్ గిన్నె రౌండ్ కనిపించడం టాప్ అంటారు. పప్పు అయితే సూపర్గా కనిపిస్తుందండి. టేస్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు తిని చెప్పాలి మేము.
ఓకే, ఇప్పుడు ఇది కూడా అయిపోయింది పచ్చడి. మిక్సీ పట్టేద్దామా? మిక్సీ గిన్నెలు ఇవి గడ్డున్నాయి. పల్లీలు తింటంతోనే అయిపోయినాయి. చిన్నగా వేయించితే పిల్లలు కూడా భలే నచ్చుతాయండి. పల్లీ పొడి దీంట్లో ఇప్పుడు కారం వేసేస్తే పల్లి పొడి అయిపోద్ది. సాల్ట్ ఏదో ఇగో ఇక్కడ పప్పు గిన్నెలోకి మార్చేసింది వసంత. సాల్ట్ పల్లి పొడిగా లాస్ట్లో అతుక్కొని ఉంటుంది కొంచెం. చూడటానికి యమ్మీగా ఉందండి కదా. ఇవాళకి ఇవి డిన్నర్ అనమాట. టమాటా పప్పు, పల్లి పచ్చడి. ఇవాళ పెట్టమంటావా? అన్న వచ్చిందా స్నానం చేసి? వద్దులే. సో ఇవాళకి డిన్నర్ ఇది చూసారు కదా. ఈరోజు వ్లాగ్ అయిపోయిందండి. ఇక్కడ ఈరోజు అనమాట ఇవి మా ఫుడ్. పువ్వులు కడతా నేను. పువ్వులు కడతావా? వ్లాగ్ అయిపోగట్టవా అప్పుడే? సరే, మొక్కలు విచ్చేసుకున్నాయి అనమాట. చూడండి ఎంత బాగున్నాయో. సునీత ఇంకా చాలు వ్లాగ్ నువ్వు కట్టి చేస్తే. అయ్యాయి దొంగ. బాగుంది పచ్చడి. బాగుందా? ఓకేనండి, మరి వ్లాగ్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. రేపు మరొక వ్లాగ్ మళ్ళీ మీ ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్.